దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అమూల్యమైన నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు తెలియచేస్తున్నాం. ప్రియులారా, ఒక మనుష్యుడు ఒక రోజుకి 7,000 నుండి 16,000 మాటలు మాట్లాడతాడు. అంటే అవసరాన్ని బట్టి కూడా ఆ సంఖ్య పెరగవచ్చు. టీచర్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, వారైతే 20,000 మాటలు కూడా మాట్లాడవచ్చు. సహజంగా 7,000 నుండి 16,000 మాటలు ఒక మనుష్యుడు తన సహజ శైలిలో రోజుకి ఈ రీతిగా మాట్లాడే లెక్కలు వేసి తెలియచేశారు. అయితే మాట్లాడే ఈ మాటలలో అర్థవంతంగా ఉండాలి. మనుష్యుడు జ్ఞాన వివేకముల ఆత్మ కలిగి ఏది మాట్లాడకూడదో, ఏది మాట్లాడవచ్చో దేవుడు తెలిసే మనకు చక్కని భాష ప్రావీణ్యత, ఎదుటి వ్యక్తితో ఏ రీతిగా మాట్లాడుకోవాలో దేవుడు తెలియచేశాడు. అయితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడితే ఏం జరుగుద్ది కూడా దేవుడు తెలియచేశాడు. ఒక్కోసారి మనుష్యుడు అద్దుమీరి ఆవేశాలతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఏది ఏమైనా ఈ మానవ లోకంలో ఉన్నాం కనుక పురుషులు స్త్రీలు కలిసి జీవించే ఈ వ్యవస్థలో మంచి భాష, మంచి మాటలు మాట్లాడడానికి దేవుడు ఈ నోటిని పెట్టాడు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవకపోతే వీటి గురించిన విషయాలు, మాట్లాడుకోవలసిన విషయాలు ఏ గ్రంథంలో కూడా మనకు తెలియదు. నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అని పౌలు గారు చెప్పారు. అంటే ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ, మనకు కాలము సమయము రాకడకు సమీపంగా ఉంది కనుక మీరు ఒకరినొకరు ఆదరణపూర్వకమైన మాటలు మాట్లాడుకుంటూ ఆదరించుకోండి. ఎవరన్నా కృంగిపోయి ఉంటే, ఎవరన్నా దుఃఖంలో ఉంటే, వ్యాధి బాధలలో ఉంటే, మానసిక క్షోభ అనుభవిస్తుంటే ఆదరణకరమైన మాటల చేత ఓదార్చే మాటలు మాట్లాడుకోండి. ఈ విధమైన మాటలు అనగా ఆదరించుకునే మాటలు, ఒకరికొకరు ఈ మాటల చేత ఆదరించుకునడి. ఆ వాక్యం చదివిన తర్వాత దేవుడు క్రైస్తవులకు ఈ వాక్యము ద్వారా మన మధ్య ఒకరికొకరు బాధల్లో ఉండి, మన ముఖాన్ని బట్టి చెప్పొచ్చు, ఏదో బాధల్లో ఉన్నట్టున్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు, ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు, మీ ముఖం చెప్తుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే హృదయం సరిగా లేకపోతే, సంతోషం లేకపోతే, సమాధానం లేకపోతే మన ముఖం అర్థమైపోతుంది. మన యొక్క విధానం ఏ స్థితిలో ఉన్నామో తెలియచేయబడుతుంది. కనుక అటువంటి పరిస్థితులలో ఈ విధమైన మాటల చేత ఒకరికొకరు ఆదరించుకునండి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా మానవుని జీవితంలో అడుగడుగున నిందలు మనుషుల ద్వారా కలిగినప్పుడు, చేయని పని నువ్వు చేశావు అన్నప్పుడు మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. తట్టుకోలేం. చేయని పని చేశావు అంటే తట్టుకోలేం. ఒక్కొక్కసారి మన బలహీనతలు ఎత్తి వారు మాట్లాడుతున్నప్పుడు తల్లడిల్లిపోతుంది ఈ ప్రాణం. సమాజంలో అందరూ మనకు ఆదరించే మాటల చేత ఆదరించలేరు. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నప్పుడు బైబిల్ ఏముంది అంటే, సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 18వ వాక్యంలో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు అంటే ఆ మాటలు కత్తితో పొడిచినట్టు ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మృదువుగా కొంతమంది ప్రేమ కలిగిన వారి, దేవుని అనురాగంతో దేవుని యొక్క ప్రేమతో ఎదుగుతున్న వారిని ఈ కత్తిపోటు మాటల చేత వారి ప్రాణాలు తలడిల్లిపోతాయి. మార్పు లేని భర్తున్నాడు అనుకోండి, మార్పు లేని ఆ భర్త ద్వారా, ఆ అవిశ్వాసి ద్వారా విశ్వాసి అయిన ఆ భార్య మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. చేయని పని నీవు చేసావు అంటాడు. ఒక గృహ హింస. అనేక మంది అబలలు అల్లాడిపోతూ ఉంటారు. ఆదరించే భర్త ఏ భార్యకు దొరుకుతుందో ఆ భార్య ఎక్కడ లేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. నిజ జీవితంలో అటువంటి కుటుంబాలు కొన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. కోపాలకు, ఆవేశాలకు, మాటల చేత, కత్తిపోటు మాటల చేత పొడుస్తూ ఉంటారు. ఆ మాటలకు తల్లడిల్లిపోతూ కొంతమంది భోజనము చేయని పరిస్థితి, నీళ్లు కూడా తాగలేరు. చేయని పని చేశావు అని నిందలు మోపడం, వరకట్న వేధింపులు. కొంతమంది, మీ నాన్నగారింటికి వెళ్ళి తీసుకోరా, వరకట్న వేధింపులు. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల మధ్య కొంతమంది ఆడపిల్లలు అల్లారు ముద్దుగా పెరిగి పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఇంట్లో పెట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో సరైన ఎంక్వైరీ చేయక, బిల్డింగ్ బాగుంది, ఆ కుటుంబాన్ని బతికించుకోగలడు, అలా పై రూపాన్ని చూసి, వారి స్థితిని చూసి మోసపోయిన తల్లిదండ్రులు ఎంతమంది లేరు? మోసపోయిన అబలలు ఎంతమంది లేరు? బండబూతులు. మనం సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అన్నీ మనకు కావలసినవన్నీ దేవుడు ముందుగానే బైబిల్లో రాసి పెడతాడు. దేవాతి దేవుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వాక్యంలో, నీతిమంతుని మనస్సు
యుక్తమైన ప్రత్యుత్తర మెచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. బండబూతులు, కత్తిపోటి మాటలు అంటే ఈ బండబూతు మాటలు. నిజమైన క్రైస్తవ కుటుంబాల్లో బూతులు ఉండవు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్పిస్తారు. విశ్వాస జీవితంలో దైవజనుడు నేర్పిస్తాడు. బూతులైనను సరసూక్తులైనను మీరు అలా ఉండకూడదు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రికలో అక్కడక్కడ బూతులు మాట్లాడకూడదు అని లేఖనంలో ఉన్నాయి. కాబట్టి పెళ్లి అయిన తర్వాత పై రూపాన్ని చూసి మోసపోయి ఇతడు కూడా బైబిల్ పట్టుకుంటున్నాడు, మందిరానికి వెళుతున్నాడు అని మోసపోయి ఆ తర్వాత నిజ స్వరూపాన్ని చెడ్డ మాటలతో, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరించను. ఇక కైమ నరికినట్టే, మాంసం కొట్టుకెళ్ళేసి కైమా కొట్టేయండి అంటారు కదా, అలాగా రోజు మాటల చేత నరికేస్తాడు. ఇటువంటి దుర్మార్గమైన భర్తలు సమాజంలో లేకపోలేదు. కత్తిపోటు మాటలు మాట్లాడేవారు సమాజంలో రోజు గృహహింస, మానసిక క్షోభ తట్టుకోలేక చచ్చిపోవాలి అని చచ్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రభు ఏమో మీరు ఒకరికొకరు మాటల చేత ఆదరించుకోమని దేవుడు చెప్పాడు. ఒకరి తల్లి మిమ్మను ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. మాటల చేత యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో చూడొచ్చు. మాటల చేతే కదండి ఒకరికొకరు మనం ఓదార్పు పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మీకు నేను చెప్పుచున్న ఈ విషయాలను కొంతసేపు స్కిప్ చేయకుండా చక్కగా మీరు వినాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. యోబు గారి జీవితంలో జరిగిన విషయాల్లో ఇక్కడ ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అంతటి యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదికి వచ్చును. యోబు గ్రంథం 19వ అధ్యాయం ఈ మొదటి 4 వాక్యాల్లో ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుతురు. అదే హింస, మాటల చేత నలగగొట్టడం. చాలా కుటుంబాలలో ఇవి మనం చూస్తూ ఉంటాం. ఎన్నాళ్ళు మట్టుకు మాటల చేత నన్ను మీరు నలుగగొడతారు. యోబు గారు అప్పటికి ఆయన దేహం పుండ్ల చేత ఆయన చాలా బాధపడుతున్నాడు. మానసిక వ్యధ అనుభవిస్తున్నాడు. పైగా వీరు మాటల చేత నలుగు కొడుతున్నారు,
బాధ పెడుతున్నారట. బాధ పెడుతున్నారు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యం, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకి కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. నా ప్రియమైన దేవుని పిల్లారా, మీరంతా బాధకి కర్తలు, ఆదరణకు కర్తలు కారు. మాటల చేత మీరు ఆదరించుకోమని మొట్టమొదటిగా నేను తెలియచేశాను. మీరు బాధలలో ఉన్నప్పుడు మాటల చేత మీరు ఆదరించుకోండి. మీరు ఆదరణకు కర్తలు కారు, బాధకు కర్తలు. యోబు గారి యొక్క స్నేహితులు మాటల చేత ఆయన్ని నలగొడుతున్నారు, బాధ పెడుతున్నారు. నేను కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను, చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7-8 వాక్యాలు నేను చదువుతున్నాను. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. ఇప్పుడు యోబు గారిని బట్టి వీరు మాట్లాడిన మాటలు చూడండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా అంటే నువ్వు అపరాధివి. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? కాబట్టి పాపివి, నీలో యథార్థత లేదు. కాబట్టి నీకు ఇప్పుడు కీడు. 8వ వచనం, నేను చూసినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానిని కొయ్యుదురు. ఇప్పుడు నీ కీడు అనుభవిస్తున్నావు. నీవు అక్రమకారుడు. అక్రముగా జీవించిన నిన్ను దేవుడు కీడుకు అప్పగించాడు. ఇటువంటి మాటల చేత తల్లడిల్లిపోయాడండి, తల్లడిల్లిపోయాడు. కొంతమందికి సహించే గుణ లక్షణం ఉంటుంది, మరికొందరికి సహింపు లేక చనిపోవడానికి వెళ్ళిపోతారు. చాలామంది ఆ మాటలు పదే పదే వారి చెవులో మోగుతూ ఉన్నప్పుడు, ఎందుకు ఈ జన్మ, ఎవరి చేత ఒక మాట అనిపించుకోలేదు, నేను వీరి చేత ఎందుకు అనిపించుకోవాలని చావుకు తెగిస్తారు, చచ్చిపోదాం అనుకుంటారు. యోబు గారు కూడా అలా అనుకున్నారు. ఈ స్నేహితులు ఏంటి, మాటల చేత నన్ను బాధ పెడుతున్నారు, నలగొడుతున్నారు. నేనేదో పాపం చేయబట్టి, నేనేదో అక్రమం చేయబట్టి, నేను కీడును దున్నుతున్నట్టుగా, నేను కీడు అనుభవిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని తెగించాడు చచ్చిపోదామని. యోబు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 15వ వాక్యం, కావున నేను ఉరి తీయబడవాలని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణం ముందుట నాకిష్టం. ఎందుకు? నేను నిర్దోషిగా, యథార్థంగా, న్యాయవంతునిగా జీవిస్తుంటే వీరేంటి నన్ను పాపిగా, అక్రమకారునిగా వీరు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నేను సహించలేకపోతున్నా. ఉరి వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఎముకలు నాకు కనబడుచున్నప్పుడు వాటిని చూచుట కంటే చనిపోవడం మేలు. నేను ఉరి తీయబడాలని కోరుచున్నానని బాధపడుతున్నాడు. చాలామంది కత్తిపోటు మాటలతో చావు దెబ్బ కొట్టినట్టు మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వాక్యంలో నేను మీకు చదివి వినిపిస్తాను. అక్కడ ఏముంది అంటే,
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. యోబు గారిని మాటల చేత దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. కైమా కొట్టినట్టు మాటల చేత నరుకుతున్నారు. అందుకోసమే నేను ఉరి తీయబడాలని కోరుచున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, మానసిక క్షోభ అనుభవించట కంటే చచ్చిపోవడం మేలని చాలామంది, చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, సమాజంలో కుటుంబాల మధ్య, సహోదరుల మధ్య, మనుషుల మధ్య ఇటువంటి కత్తిపోటు వంటి మాటలు విన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటారు. అటువంటి సమాజం ఇప్పుడు మనం ఉంటున్న సమాజం. అయితే మీకు కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36వ వాక్యంలో మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంది. మనుషుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాట, మనుషుడు 7,000 నుండి 16,000 మాటలు, ఎటువంటి మాటలు పలకాలి అంటే అర్థవంతంగా మాట్లాడాల. చెడ్డ మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. అలా వ్యర్థమైన మాటలు మాట్లాడితే అది రిజిస్టర్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఒక దినాన దేవుడు ఆ మాటలు నీకు అప్పగిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యంలో, ప్రతి వారు తనను గురించి తాను దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది అన్న భయముతో బ్రతకాలి. కాబట్టి కోపం వస్తే నేను బూతులాడేస్తాను, బండబూతులు మాట్లాడేస్తాను, నువ్వు అనుభవించాల్సిందే, నేను ఇంతే, నా స్టైల్ ఇదే అని పురుషులు కొంతమంది అహంకారంతో, ఎవరు వారి వెనుక తల్లి కానీ తండ్రి కానీ వారి యొక్క కుటుంబంలో ఎవరు వచ్చి మాట్లాడరు అని అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. పురుష అహంకారంతో స్త్రీలను కత్తిపోటు వంటి మాటలతో నరుకుతుంటారు, రోజు కైమా చేస్తూ ఉంటారు. సహించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సహనము లేని వారు ఏం చేస్తారు అంటే చనిపోవడానికి చావుకు తెగిస్తారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఒక విషయం చెప్తాను. మనం ప్రభువు నమ్ముకుంటే వాటన్నిటిని మనము సహించగలుగుతాం. ప్రభువు నమ్ముకుంటే వాటన్నిటిని మనం సహించుకోగలుగుతాం. ప్రభువును నమ్ముకోకపోతే వాటిని మనం సహించలేం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన భయంకరంగా దూషించారు, కానీ ఆయన బదులు దూషించలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మన ప్రభువారు దూషణకు ప్రతి దూషణ చేయలేదు, బదులు పలకలేదు.
మనం సమాజంలో ఈ పని చేయగలిగితే, మనల్ని ఎవరెవరైతే దూషించారో వారే ఒక దినాన సహించుకున్న తర్వాత, ఓర్చుకున్న తర్వాత, ఇంత సహనం నీకు ఎలా వచ్చింది, ఇంతటి ఓదార్పు నీకు ఎలా వచ్చింది? ప్రభువు నమ్ముకోకపోతే రాదు. యోబు గారు అప్పటికీ ఆ స్నేహితులు బాధ పెట్టే మాటలకు తలడిల్లిపోయాడు. అప్పటికీ చనిపోదాము అన్న ఆలోచనకు వచ్చాడు. కానీ దేవుడే ఓదార్చాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏం చేస్తాడంటే 94వ కీర్తన 19వ వాక్యంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. విచారాల చేత మన హృదయం నలిగిపోతున్నప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చి మనము ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప ఆదరణ మనకు దొరుకుతుంది. అప్పుడు మన ప్రాణాలు నెమ్మదిగా ఉంటాయి. ఎంత దూషించినా మీరు తిరిగి దూషించట్లేదే, నా భార్యను ఎంత దూషించినా తిరిగి నన్ను ప్రేమిస్తుంది, అది కేవలం ప్రభు ప్రేమను బట్టే క్షమించుకుంటారు. మరికొంతమంది ఓర్పు లేక, సహించలేక, మానసిక క్షోభను అనుభవించలేక అలా చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభు ఆ దూషణ మాటలు విని తిరిగి ఆయన బదులు పలకలేదు, దూషింపలేదు, సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. మనం కూడా ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డాం. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, వాటిని మనం సహించుకున్నప్పుడు, ఓర్చుకున్నప్పుడు గొప్ప దీవెనలు మనం అనుభవించగలుగుతాం. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నేను ఒకవేళ మాటల చేత నిన్ను హీనంగా నిన్ను దూషిస్తున్నారా, మాటల చేత హీనంగా బాధిస్తున్నారా? అయితే ప్రభు వైపు చూద్దాం. ప్రభువే మనకు ఆదరణ ఇచ్చేవాడు. మీకు ఒక విషయం చెప్పాలి పురిలారా, దేవుని పిల్లలైన వారు ఆదరణకర్తను వారు పొందుకుంటారు. నేను వెలుట మీకు ప్రయోజనం, నేను వెలుట వలన మీకు ప్రయోజనం, ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఎవరైనా దూషించినా, ద్వేషించినా ఈ ఆదరణకర్త ఓర్చుకో, సహించుకో, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అని ఈ ఆదరణకర్త మనలను ఆదరిస్తుంటాడు, ఓదారుస్తూ ఉంటాడు. యోబు గారి జీవితంలో అదే జరిగింది. ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. మనం చివరిలో యోబు గారి చరిత్రలోకి వెళ్ళి చూచినప్పుడు, ఎవరెవరైతే మాటల చేత ఆయనను బాధించారో, నలగొట్టారో, వెంటనే వారితో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, లేకపోతే నా కోపం మీ మీదికి వస్తుంది. నా కోపం మీ మీదికి రాకుండా ఉండాలి అంటే యోబు చేత మీరు ప్రార్థన చేయించుకోవాలి. వెంటనే వెళ్ళి క్షమాపణ కోరుకొని ప్రార్థన చేయించుకోవడానికి అడిగారు. యోబు గారు వారి కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన దేహం పసిపిల్లవాని దేహంలా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఒకరినొకరు మీరు ఈ మాటల చేత మీరు ఆదరించుకోండి అని ప్రభు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి
ఆదరించుకున్నప్పుడు మనకు ఆదరణ దొరుకుతుంది. ఆదరణకర్త మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు. మీ జీవితంలో కూడా మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, ఓదార్చుకోండి. చివరిలో మీకు కొన్ని మాటలు నేను చెప్పి విరమిస్తాను ప్రియులారా. ఏది ఏమైనా కింద పడిన ఒక వస్తువు మనం తీసుకోగలుగుతాం. నీళ్లు ఒలికిపోతే తిరిగి ఆ నీటిని తీసుకోలేం. అలాగే నాలుక నుండి జారిన మాటలను తిరిగి మనం తీసుకోలేం. అందుకోసమే నాలుక నుండి బయటకు వస్తున్న మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు విమర్శ దినమందు మనుషుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు లెక్క తీస్తాడు. ఒక ఆమెను నేను అడిగాను, ఎందుకమ్మా ఆ బండబూతులు మాట్లాడతావు? దేవుడు మంచి మాటలు మాట్లాడాలని దేవుడు నోరు మనకి ఇస్తే ఎందుకు మీరు భయంకరంగా ఆ మాటలు మాట్లాడతారంటే, వాళ్ళు మాట వినరండి. సమాజంలో బతకాలంటే పెద్ద నోరు చేసుకొని, పెద్ద కళ్ళు ఇలా వేసుకొని ఇతరులని బండబూతులు తిడితే భయపడతారట. అది ఆమె పిచ్చి. చాలామంది అదే కోపం వస్తే నేను మనిషిని గాను అని బండబూతులు తిడతారు. కానీ రికార్డు అవుతుంది, మనుష్యుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాట దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36-37 వాక్యాలు. నేను మీతో చెప్పునది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు పొందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుతూ. మన మాటలే మన జీవితాన్ని పట్టిస్తాయి. మన మాటలే హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయ స్థితి మాటల్లో తెలియజేస్తుంది మనం మంచివారమో కాదో. ఆ మాటలలో పసిగట్టేస్తారు ఎదుటివారు. మన మాటలను బట్టి అపరాధివో లేకపోతే నీతిమంతుడివో ఆ మాటలే పట్టిస్తాయి. అందుకోసమే మరి ఇంటిలో చాలామంది గృహిణీలు విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు మరి సహోదరీలు తిరిగి భర్తలు ఏమనలేరు. కానీ మార్పు చెందని భర్తలు కొంతమంది హింస, గృహహింస, అదనపు కట్నాలు తెమ్మని రోజు మాటల చేత హింస, అవి ఒకప్పుడు తీర్పులోకి వారు వెళతారని, బలమైన శిక్ష రాబోతుంది అని వారికి తెలియదు. అలాంటి వారి కోసం ఈ వీడియో. దేనిని బట్టి విశ్వాసులు క్షమించుకొని సహించుకుంటున్నారు అంటే, ప్రభు దూషింపబడి ఆయన దూషింపలేదు. మీరు దీవించుడి గాని మీరు క్షపించుకుడే, దూషణకు ప్రతి దూషణ చేయకుడే. కనుక ఈరోజు యోబు గారు సహించుకున్నాడు, ధన్యుడిగా మారిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఓర్చుకుందాం. కత్తిపోటు మాటలు వింటున్నప్పుడు ఆ క్షణం బాధ అనిపిస్తుంది. కానీ మీ శత్రువులను మీరు ప్రేమించమని ప్రభు చెప్పాడు కనుక, మాటల చేత బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించమని దేవుడు సెలవిచ్చాడు గనక ప్రార్థన చేద్దాం. వారు మాట్లాడిన బండబూతులు తిరిగి మనం మాట్లాడకూడదు. ఈ భక్తిహీనుడు చెడ్డ మాటలు మాట్లాడతాడు. మనం దేవుని పిల్లలు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రతి మాట విమర్శలోకి వెళ్ళబోతుంది,
తీర్పులోనికి వెళ్ళబోతుంది. కాబట్టి కత్తిపోటు మాటలు కానీ మనం మాట్లాడకూడదు. మీకు లూకాసువార్త 4వ అధ్యాయం 22వ వాక్యంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రభుల వారు ఏ రీతిగా ఆయన మాట్లాడారో నేను చూపిస్తున్నాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. యేసు ప్రభువారు మాట్లాడిన మాటలట దయగలిగిన మాటలు మాట్లాడాడట. కాబట్టి మనం ఒకరికొకరం దయగలిగి మనం మాట్లాడదాం. మీకు 2 మాటలు చెప్తాను. అదేంటంటే, సమూయేలు మొదటి గ్రంథంలో ప్రవక్త అయిన సమూయేలు గారు ఆయన పెద్దవారు అయిపోయారు. ఆయన గురించిన సాక్ష్యం గంభీరమైన సాక్ష్యం. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, నేను చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అంటే మాటలలో కూడా తప్పిపోలేదట. ఏవి మాట్లాడాలో అవే మాట్లాడాడు. అంటే మాటలతో పాపము చేయలేదు అని దాని అర్థం. యోబు గ్రంథంలో యోబు గారి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింపదగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనను పాపము చేయలేదు. క్రైస్తవుల సాక్ష్యం, క్రీస్తును నమ్ముకున్న తర్వాత మాటలే మన జీవితాన్ని పట్టిస్తాయి. మాటలను బట్టి అపరాధిగా, నిర్దోషిగా, నీతిమంతుడిగా తీర్చబోయే ఆ దేవుని చేతులు పడక మునుపు ఈ సాక్ష్యాలు, సమూయేలు గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. ఓ పక్క దేవుని దూషించి చచ్చిపో అని భార్య శోధించిన మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవింపతగదా? అటువంటి పరిస్థితుల్లో కూడా మాటల చేత పాపము చేయలేదు అని మనం సాక్ష్యం విన్నాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనుష్యుడు రోజుకి 7,000 నుండి 15,000 వరకు మాటలు మాట్లాడతాడని ఒక అంచనా ఉంది. రోజు ఆ మాటలు దేవుని దగ్గరికి వెళతాయి. ఆ మాటలలో ఇతరులకి మేలుకరమైన మాటలు, ఆదరించే మాటలు అందులో ఎన్నున్నాయి. ఎంతమందికి మనం మేలుకరమైన మాటలు మాట్లాడారు? తీర్పులోనికి మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పులోనికి మనం వెళ్ళపోక మునుపు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించే లోపు ఈ రోజుకైనా, దేవా ఇక ఎప్పుడు కూడా నేను అలా మాట్లాడను అని ప్రభువు దగ్గర, అంటే నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ రోజైనా నేను ఇక ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడినయ్యా. కత్తిపోటు మాటల చేత మనుషులను నేను హింసించను, బాధించను, నలగొట్టను. అయ్యా నన్ను క్షమించు అని సరి చేసుకోగలిగితే ఇక ఎప్పుడు కూడా హానికరమైన మాటలు నువ్వు మాట్లాడకుండా ఉండడానికి నువ్వు బతికున్నప్పుడే ప్రభువు దగ్గర క్షమించుకోగలిగితే, దేవా నీ వలె నేను కూడా నాయనా ఆ ప్రేమ కలిగిన మాటలు, ఆ సహించుకునే ఆ తత్వం
నాకు దయచేయి నాయన. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు అయ్యా నిజముగా నీ సన్నిధిలో ఉన్నాయి, తీర్పులోకి వెళ్ళబోతున్నాయి. అయితే నన్ను క్షమించమని ప్రభువు దగ్గర, నీకు అర్థమై ప్రభువు దగ్గర క్షమాపణ కోరగలిగితే ప్రభు క్షమిస్తాడు. క్షమాపణ కోరుకోండి. లేదా నేను అనాల్సిందేనండి, నేను లేకపోతే వాళ్ళు మాట వినరండి అని ఒకవేళ నువ్వు అలా మూర్ఖంతో ఉన్నావనుకో, ఏసేవాట మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయిందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వాక్యంలో మార్పు చెందే అవకాశం కూడా అతనికి లేకుండా పోయిందంట. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు కదా. ఇక ఎప్పుడు కూడా నా భార్యను కత్తిపోటు మాటల చేత, హీనమైన మాటల చేత, చెడ్డ మాటల చేత నేను నిందించను, ఇతరులు నేను మాటల చేత బాధించునని మార్పు చెందే అవకాశం ఈరోజు ఇచ్చాడు కదా. ఏ సేవకు ఇవ్వాల, నీకు ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఇదిగో దేవుడు దొరికే సమయంలో ఆయన వెతికి పట్టుకోండి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి, ప్రార్థన చేసుకోండి, సరిచేయబడండి. అందరూ ఏమంటారంటే, ఒకప్పుడు ఆ నోరు బహుభయంకరంగా శపించబడిన ఆ నోరు, ఇతరులు శపించే ఆ నోరు ఇప్పుడు దేవుని స్తుతిస్తుంది, ఆ నోరు దేవుని గణపరుస్తుందని అటువంటి సాక్ష్యం పొందుకోండి. దేవుని రాజ్యానికి వెళ్ళండి. దేవుడు ఇట్టి అభిషేకము, ఇట్టి ఆశీర్వాదము మీకు అనుగ్రహించి దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.